అమలు చేయాలి అమలు చేయాలి వాడంగడు వీడంగడు వాడంగడు వీడంగడు వాడంగడు వీడంగడు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి జై బహుజన జై బహుజన జై బహుజన ఐక్యత ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి వాడంగడు వీడంగడు వాడంగడు వీడంగడు వాడంగడు వీడంగడు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి జై బహుజన జై బహుజన జై బహుజన రిజర్వేషన్ల అమలుపై ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదం చేయాలని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము పెద్ద ఎత్తున ఈ బంద్ను విజయవంతం చేసిండ్రు. మా పిలుపుని అందుకొని జేఏసీ పిలుపుని అందుకొని ఇక్కడ అనేక కార్మిక కర్షక బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మరియు సిపిఐ సిపిఎం బీఎస్పీ మన రాజ్యాధికార పార్టీ అనేక పార్టీలు కూడా మా బంద్లో పాల్గొని భాగస్వామ్యమై బీసీలకు ఐక్యతను చాటిండ్రు. ఈ ఒక్క బంద్ ఇవాళ ఒక బీసీలతో ఆరంభం కాలేదు, ఇది ఇంకా ముందు పెద్ద ఎత్తున జరుగుతుంది. బీసీ బంద్ ఆరంభం అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఇలానే మా జేఏసీ పిలిపించే ప్రతి కార్యక్రమానికి విజయవంతం చేయాలి, అందరూ సహకరించాలి. ఈ బంద్లో పాల్గొన్న వ్యాపారస్తులకు అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మా జేఏసీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ పార్టీతో పాటు బీఎస్పీ ఇలాంటి అన్ని పార్టీలు అన్నీ కూడా కలిసి నేడు విజయవంతంగా ఈ బీసీ బంద్ను చేస్తున్నారు. మరి ఎంతో మందికి ప్రశ్నలు ఉండొచ్చు, మరి అధికారంలో మీరే ఉన్నారు, ప్రతిపక్షంలో మీరే ఉన్నారు, మరి మీరు ఎవరికి సవాల్ ఇస్తుంటారు అనేసి. మరి మేమందరం కూడా సవాల్ ఇచ్చేది మా పార్టీ వాళ్ళకే అయ్యా అని చెప్పేసి మీరందరూ గుర్తించాలి. మా అగ్రనాయకత్వం మా పార్లమెంట్కి, ఆ పార్లమెంట్లో కూర్చున్నది ఎవరు? ఆ పార్లమెంట్లో కూర్చున్నది కూడా మన నాయకులే. మరి వాళ్ళందరూ వినాలి అని అంటే ప్రజల గొంతు ఏ విధంగా ఉందో వాళ్ళందరికీ తెలియజేయాలి. స్విట్జర్లాండ్లో నేను 1,00,000 మంది సంతకాలు పెట్టి పంపిస్తే అక్కడ బిల్లుని యాక్టివ్ చేస్తారు. మరి మనకి కూడా ప్రజల నుంచి వచ్చేటటువంటి ఆవేదన ఇది, బీసీలకి రిజర్వేషన్ చేయాలి అనేసి. మరి చట్టసభల్లో కూడా అందరూ కూడా అవన్నీ ప్రవేశపెట్టి యాక్టివ్ పాటించాలి అని అంటే ప్రజల మద్దతు. మనం ఎన్ని కోట్ల మంది ఉన్నాం? 130 కోట్ల మంది కంటే ఎక్కువ జనాభా మన భారతదేశంలో ఉంది. మరి దాంట్లో ఉండేటటువంటి 65% బీసీలందరూ కూడా నేడు ఏకమై పోరాటం చేసేది ఆ పార్లమెంట్లో, ఆ సుప్రీంకోర్టుకి, వారికి మన గలం వినిపించడానికి మరి మేమందరం కూడా తప్పుడు చేస్తున్నాం. రాజకీయం అంటేనే ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, బురద చల్లే కార్యకలాపాలు అన్నీ చేస్తూనే ఉంటారు. మరి వాటిని అధిగమించి నేడు బీసీలందరం కలిసి అన్ని పార్టీల నుంచి, అన్ని సంఘాల నుంచి కలిసి చేస్తున్నాము అని అంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై బీసీ. ఎంపీలు మీరు రిజర్వేషన్ సాధించకుండా మీ పదవులకు రాజీనామా చేసి ప్రజలకు న్యాయం చేయాలి. లేనట్టయితే మీ ఇంటి ధర్నాలు చేస్తానికి బీసీలందరూ ఏకమై ధర్నాలు చేసి మీకు పదవులు లేకుండా చేస్తారు. ఇప్పటికైనా ప్రజలకు న్యాయం జరగాలంటే మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, మన కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే పార్లమెంటులో బిల్లు ఆమోదం చేసి బీసీల మద్దతు పొందాలని మేము తెలియజేస్తున్నాము. జై బీసీ.